బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమంలో మనం ఉన్నాము. ఈ రోజున మనము ఒక సత్సమాజ నిర్మాణం కోసము ఒక మంచి కుటుంబ వ్యవస్థ అనేది చాలా అవసరం. ఏమండి, ఎందుకంటే కుటుంబాలు ఎప్పుడైతే బలోపేతంగా ఉంటాయో, చక్కటి కుటుంబ నిర్మాణం ఎక్కడైతే ఉంటుందో, చక్కటి కుటుంబ విలువలు ఎక్కడైతే ఉంటాయో, అక్కడే ఒక మంచి నిర్మాణంని మనము ఆశించగలము. మంచి సమాజ నిర్మాణము అక్కడే సాధ్యమవుతుంది. ఏమండి, మంచి కుటుంబం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మంచి సమాజం కూడా ఏర్పడుతుంది. మంచి కుటుంబానికి ఏం కావాలండి? భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య ఉండే అనుబంధం అది చాలా ప్రధానము. ఎందుకంటే వీరిరువురి మధ్య బంధం ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది, కుటుంబ విలువలతో కూడా ఉంటుంది. బిడ్డలు కూడా సక్రమంగా ఉంటారు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక చక్కటి కుటుంబ విలువలు కలిగి ఉంటారు. ఈ రోజున ప్రధానంగా మన సమాజంలో జరుగుతున్నటువంటి చెడులకు ప్రధానంగా ఒక కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే కుటుంబ విలువలు లేకపోవడమే. ఈ రోజున మనిషి మానభంగం చేస్తున్నాడు అంటే అతనికి కుటుంబ విలువలు లేదు. తన ఇంట్లో కూడా అటువంటి స్త్రీయే ఉన్నది. తన తల్లి రూపంలోనో, చెల్లి రూపంలోనో, సోదరి రూపంలోనో, భార్య రూపంలోనో అటువంటి స్త్రీయే ఉన్నది. అదే స్త్రీ ఒకవేళ ఆ స్త్రీ స్థానంలో తన వాళ్ళే ఉన్నట్లయితే ఏంటి పరిస్థితి? అదే మరొకడు నువ్వు చేస్తున్నటువంటి పనే మరొకడు నీ ఇంట్లో వాళ్ళకి చేస్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన అతనికి ఈ రోజున రావడం లేదు. ఏమండి, కాదంటారా? ఎందుకు ఈ విధంగా అంటే కుటుంబ విలువలతో సరిగ్గా లేకపోవడం, రకరకాల కారణాలు ఉన్నాయి దీనికి. మనిషి బిజీ అయినటువంటి పరిస్థితుల్లో భార్య బిడ్డలు ఇరువురు కూడా సంపాదనలో పడిపోయి బిడ్డ యొక్క ఆలన సరిగ్గా చూసుకోక బయట కాలేజీలకు, స్కూళ్ళకు పంపించేయడము, వాళ్ళు అక్కడ ప్రపంచ విద్యను నేర్పడము, ఉద్యోగానికి పనికొచ్చి విద్యను నేర్పడం తప్పించి మనిషిగా బతికే విద్యను వాళ్ళు అందించకపోవడము, నైతిక విద్య లేని కారణంగా ఈ రోజున ఒక ఆటబొమ్మగా తన కోరికలను తీర్చే వస్తువుగానే మనిషి ఒక స్త్రీని చూస్తున్నాడు తప్పించి నిజమైనటువంటి భావన, గౌరవం అనేది మనిషికి ఉండడం లేదు. స్త్రీ కూడా మగవాడు వేస్తున్నటువంటి ఉచ్చులో ఆమె కూడా పడిపోతుంది. ఆమెను నువ్వు బయటికి రావాలి, నువ్వు సమానం, నువ్వు మగవాడితో సమానం అని చెప్పేసి ఆమె ఒలువలను విప్పి దాంతో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇది సమానత్వానికి చిహ్నం అని చెప్పేసి ఆమె కూడా బయటకు వచ్చి అర్ధనగ్నంగా తన అందచందాలు చూపిస్తూ సమాజంలో చెడు వ్యాపించడానికి తను కూడా ఒక కారణమవుతుంది. చేసేవాడు మగవాడైతే దానికి ప్రేరణ ఈరోజు స్త్రీ అవుతుంది. కాబట్టి ఇరువురు కూడా తప్పుంది. ఈ రోజున ఆమెది కూడా తప్పుంది, ఇతనిది కూడా తప్పుంది. సోదర మహాశిలారా, ఈ విధంగా ఇవన్నీ పక్కన పెడితే భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం మంచి కుటుంబ విలువలకి పునాది లాంటివి, ఒక నాంది లాంటివి. దైవం తెలియజేస్తాడు, మీరు ఇరువురి బంధం కూడా బలమైనటువంటి బంధంగా ఉండాలి. ఎందుకంటే ఇరువురిని నేను స్వర్గంలో నిర్ణయించినటువంటి బంధం మీది. మీ పెద్దలు నిర్ణయించింది కాదు. పెద్దలు ఏం చేస్తారంటే చూడండి, అనేక సంబంధాలు చూస్తారు, ఏది సెట్ కాదు. దైవం ఎవరినైతే ఇక్కడ నిర్ణయించాడో అది మాత్రం టక్మని చెప్పేసి సెట్ అవుతుంటుంది. అప్పుడు అనుకుంటారు, ఇన్ని ఊళ్ళు తిరిగాము, ఇక్కడ రాసి పెట్టాడా దైవము అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. అక్కడ రాసి పెట్టాడు కాబట్టి ఆయన అక్కడికి వచ్చేసరికి ఆ వెతకడం అనేది అక్కడితో పూర్తవుతుంటుంది. ఈ విధంగా సోదర మహాశిలారా, ఇరువురి మధ్య దైవం ఒక బలమైనటువంటి బంధాన్ని పెట్టాడు, ఒక చక్కటి అనుబంధాన్ని పెట్టాడు. అంతఫు అక్రబుల్లి తక్కువ, ఒకరినొకరు మీరు క్షమించుకుంటూ ఒకరినొకరు తోడ్పాటు అందించుకుంటూ జీవితం గడపండి అన్నాడు. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి కుటుంబ విలువలు ఎప్పుడైతే ఉంటాయో సంతానం కూడా అదే విధంగా ఉంటుంది. సోదర మహాశిలారా, సంతానం కూడా కుటుంబ విలువలు పుణికి పుచ్చుకుని ఒక చక్కటి సంతానము, గౌరవం ఇచ్చే సంతానము, ప్రజలను గౌరవించే సంతానము, ప్రధానంగా స్త్రీని గౌరవించే సంతానం ఉనికిలోనికి వస్తుంది. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇదేంటంటే, ఇప్పుడు తప్పు చేసే వాళ్ళందరికీ సరైనటువంటి శిక్షణ లేదా, లేకపోతే తల్లిదండ్రులు సరిగ్గా చెప్పలేదా అంటే 100% మనం అదే విధంగా భావించవచ్చు. మంచి కుటుంబ విలువతో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ విధంగా తప్పు చేస్తారండి? చేయరు కదండి. మీరు ఒకసారి చూడండి, ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో సరిగ్గా లేకపోవడము, వారు అనాథలుగా ఉండడము, లేకపోతే మరొకటి కారణము జరుగుతుంది తప్పించి మంచి కుటుంబంతో, మంచి ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా చేయరు. సోదర మహాశిలారా, సోదరిమణులారా,
కాబట్టి ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి బంధం చాలా ముఖ్యమైనటువంటి బంధము. దైవము ఇరువురికి కూడా సమాన హక్కులు ఇచ్చాడు. అయితే ఒకరి రంగంలో ఒకరికి ఎక్కువగా బాధ్యతలు ఉన్నాయి, మరొక రంగంలో మరొకరికి ఎక్కువగా బాధ్యతలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇరువురికి సమానమైనటువంటి బాధ్యతలు ఇచ్చాడు. ఒక రంగంలో సంపాదన రంగంలో మగవానికి ఎక్కువ బాధ్యతలు ఇస్తే ఇంటి యొక్క వ్యవహారాలు చూడడంలో, పిల్లల యొక్క పోషణలో, పిల్లలకు తర్ఫీదునివ్వడంలో భార్యలకు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇరువురు కూడా ప్రధానంగా మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇరువురు కూడా సమానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఇరువురికి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈ విధంగా ఒకరి హక్కులు ఒకరు చెల్లించుకుంటూ ఒక ఉత్తమమైనటువంటి ఫ్యామిలీ విలువలతోటి, కుటుంబ విలువలతోటి ఎప్పుడైతే ఆ జీవితం గడపడం జరుగుతూ ఉంటుందో తద్వారా మంచి సంతానం కూడా ఉనికిలోనికి వస్తుంది. ఇటువంటి వ్యక్తులతో మంచి సమాజం కూడా అది వృద్ధిలోనికి వస్తుంది, ఉనికిలోనికి వస్తుంది. రండి, మనము అటువంటి ఉత్తమ సమాజం కోసం మనం ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.